నమస్తే సార్. సార్ రమ్మన్నారంట. నాతో పాటు ఏదైనా పని ఉందా సార్? నిన్న రాత్రి ఆ టైంలో ఎక్కడికి వెళ్ళావు? సార్ నాటకాలు చూడడానికి వెళ్ళాను సార్. నిద్ర వచ్చేసరికి తిరిగి వచ్చేసాను సార్. నాటకం చూడడానికి వెళ్ళారా? అవును సార్. ఏ నాటకం? సార్ సత్య హరిశ్చంద్ర సార్. సత్య హరిశ్చంద్రనా? అవును సార్. టికెట్ కూడా ఉంది సార్. జేబులో ఆల్రెడీ టికెట్ పెట్టుకున్నావు. నేను అడుగుతారని తెలుసా? అది సార్ నిన్న కూడా ఇదే టీషర్ట్ వేసుకున్నాను సార్. అది జేబులోనే ఉండిపోయింది సార్. సత్య హరిశ్చంద్ర. నువ్వేంట్రా ఇక్కడ? ఏంటో దేవా రమ్మన్నాడు. నొప్పి ఎక్కువగా ఉందా? ఉంది ఉంది. అడ్రస్ ఇచ్చేసి వెళ్ళావు. అట్లాగే సార్. నమస్తే మణి అన్న. ఏంటి నాగా? ఏంటో రమ్మన్నారట? అవును సార్, నీతో మాట్లాడాలంటే ఒకసారి లోపలికి వెళ్ళు. అలాగే అన్న. ఏంటంట? అడ్రస్ అడిగాడు అంతే. నమస్కారం సార్. నువ్వు, నీ పేరేంటి? నాగా సార్. కూర్చోండి. రోజు ఎంతసేపు చేపలు అమ్ముతావు? అది మధ్యాహ్నం 3-3:30 వరకు చేస్తాను సార్. నిన్న రాత్రి చేపల స్మెల్ వచ్చింది. ఎక్కడమ్మావు? ఈ కాలనీ నుండి ఒక 4 కిలోమీటర్ల దూరం సార్. సరే, నిన్న రాత్రి ఆ బ్రిడ్జి దగ్గర ఏం చేస్తూ ఉన్నావు? సార్, నాకు తెలిసిన అబ్బాయికి బైక్ మీద వెళ్తుంటే కింద పడి కాలికి దెబ్బ తగిలింది. అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాను సార్. ఇక్కడే బయట ఉన్నాడు సార్. చెక్కుడు షర్ట్. వాడి పేరేంటో మర్చిపోయాను సార్. అడుగుదాం. సార్, అక్కడ బయట చెక్ షర్ట్ వేసుకుని ఒకడు కూర్చున్నాడు కదా, తన పిలవండి. ఎస్ సార్. సార్ 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 నమస్తే సార్. సార్ అదే సార్, నేను నైట్ ఇంటికి వెళ్తుంటే బైక్ కుక్క అడ్డం వచ్చి ఫ్రంట్ బ్రేక్ కొట్టాను. సుమారు ఇక్కడి నుంచి అక్కడ దాకా స్కిడ్ అయి పడిపోయాను సార్. చూడండి సార్ ఎంత దెబ్బ తగిలిందో. నాగాని అడగండి సార్. ఫ్రెండ్సా? డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళానని అన్నావు కదా, చీటీ ఏమైనా రాసిచ్చారా? అవును సార్, అక్కడే వదిలేసి వచ్చాను. తెప్పిద్దాం. సార్, ఆసుపత్రికి ఫోన్ చేసి వీళ్ళిద్దరూ వెళ్ళారు లేదు కనుక్కోండి. అలాగే కనుక్కుంటా సార్. హలో, సతీష్ ఉన్నాడా? బాగా నొప్పి పెడుతుందా? అవును సార్, జారి పడ్డాను కదా. సార్ వెళ్ళారంట సార్. వెళ్ళారన్నమాట. సరే, మమ్మల్ని అనుమానించారు కదా సార్. మిమ్మల్ని ఎక్కడ అనుమానించానయ్యా? ఏదో ఫోన్ చేసి కనుక్కోమన్నాను అంతే. అలా అయితే సరే సార్. బయలుదేరండి. వస్తాం సార్. వస్తాం సార్. సార్ వస్తాను. సార్, వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు సార్. మంచి కుర్రోళ్ళు సార్. అన్ని విషయాలు తెలుస్తాయి. ఆ ముగ్గురు నెంబర్లు ట్యాపింగ్ చేయండి. వాళ్ళ దగ్గర ఫోన్ నెంబరే లేదు సార్.
కరెంట్ ఆఫీస్లో పనిచేసేవాడికి ఫోన్ లేకుండా ఉండదే. సార్ వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద కూలి పని చేసేవాళ్ళు సార్. స్ట్రేంజ్. నాకెందుకో వాళ్ళంతా ఒకే గ్రూప్లో అనిపిస్తోంది. ఏమండి, మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు కదా? కొంచెం పనుందే. ఏంటి విషయం? చూడండి, 24 గంటల డ్యూటీ అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరక్కండి. ఈ రోజు మన యానివర్సరీ, అది కూడా మీకు గుర్తులేదా? ఓ సారీ సారీ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది ఈ కేసు ఎందుకో తెలియదు కానీ చాలా టిపికల్ గా. ఈ కేసును మీరు మరీ పర్సనల్ గా తీసుకుంటున్నారు. దొరకాల్సిందేదో దొరికి తీరుతుందండి. అందుకని గుర్తుంచుకోవాల్సిన వాటిని మర్చిపోవాలా? ఏమండి, మన మధ్య ఉన్న ప్రేషియస్ మూమెంట్స్ ని మీ ఉద్యోగంలో పడి మర్చిపోకండి. ఓకే, పని ముగించుకుని త్వరగా వచ్చేస్తాను. రేపు లీవ్ పెడతాను. 1 hour ఐల్ బి బ్యాక్. ఓకే. హలో, పోలీస్ స్టేషన్. సార్, మీరు వెతుకుతున్న వ్యక్తులు ఊరవతల పాత హాస్పిటల్ దగ్గర దాక్కుని ఉన్నారు.